నిజానికి బ్రిక్స్ దేశాల ప్రతిపాదనను భారత్ పూర్తిగా అంగీకరించలేదు. డాలర్ను పూర్తిగా విస్మరించడం భారత ఆర్థిక విధానంలో భాగం కాదని మన విదేశాంగ మంత్రి జయశంకర్ గతంలో కూడా స్పష్టం చేశారు. అయితే డాలర్ అవసరం లేని చోట మాత్రం ఇతర మార్గాలను వెతకాలి, ఆ అవసరం ఉంది అని చెప్పారు. దీన్ని బట్టి చూస్తే బ్రిక్స్ దేశాల డాలర్ రీప్లేస్మెంట్ ప్రతిపాదనకు భారత్ అడ్డు రాదు. ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు బ్రిక్స్ దేశాలు తమ పంతాన్ని నెగ్గించుకోవడం కూడా ఖాయం. అందుకే అది జరగకముందే ట్రంప్ బెదిరింపులు మొదలుపెట్టారు. డాలర్ను విస్మరిస్తే అమెరికా వాణిజ్య వ్యవస్థపై ఆధారపడే దేశాలు ఇకపై ఆర్థిక ప్రయోజనాలు కోల్పోవలసి వస్తుంది అని హెచ్చరించారు. మీ దేశానికి చెందిన ప్రోడక్ట్ను అమెరికా మార్కెట్లో అమ్మాలనుకుంటే అది డాలర్పై ఆధారపడాల్సిందేనని కొండ బద్దలు కొట్టారు. ఒకవేళ ఇదే జరిగితే ప్రపంచం ఓ ట్రేడ్ వార్ను చూడాల్సి వస్తుంది. ఇక అమెరికాకు ఇంపోర్ట్స్లో మెక్సికో, అలాగే చైనా, కెనడా టాప్ ప్లేసెస్లో ఉంటాయి. యుఎస్ దిగుమతుల్లో ఈ 3 దేశాల వాటా 42%, 42% ఉంది. ఇటు ఇండియా విషయానికి వస్తే భారత్ నుంచి సగటున ఏడాదికి 72,675 కోట్ల రూపాయల ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. అన్ని దేశాల నుంచి అమెరికా పొందిన మొత్తం ఇంపోర్ట్స్లో ఇండియాది 2.6%.